ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 9 మార్చి 2020వ తేదీ సోమవారం. ఈ రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల దిన ఫలితాలు, గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు మంచి యోగాన్ని ఇస్తున్నారు. సామాన్యంగా పంచమ స్థానంలో చంద్రుడు సామాన్యమైనప్పటికీ భాగ్య దృష్టితో ఉన్నటువంటి గురుడు చూడడం వల్ల మీకు పనులు విజయవంతంగా ముందుకు పెడతాయి. అశ్విని నక్షత్ర జాతకులకు చాలా అద్భుతం. భరణి నక్షత్ర జాతకులకి, కృత్తికా నక్షత్ర జాతకులు కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. దూర ప్రాంతాలకు, ప్రయాణాలకు అనుకూలంగా ఉంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సమస్య ఈరోజు తీరిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. మంచి నిర్ణయాత్మకమైనటువంటి విషయంతో ముందుకు వెళ్ళండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభ రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు యోగదాయకమైనప్పటికీ మృగశిర నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. కృత్తికా రోహిణి నక్షత్ర జాతకులు కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ మృగశిర వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. ప్రయాణానికి అనుకూలంగా ఉన్నా సరే మృగశిర నక్షత్ర జాతకులకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆలోచించి వెళ్ళండి. వాక్ స్థానం అనుకూలంగా లేదు, కుటుంబ స్థానం అనుకూలంగా లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. తృతీయ స్థానం ముందు ఉన్నటువంటి చంద్రుడు అనుకూలం. అయితే మృగశిర నక్షత్ర జాతకులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు వాహన ప్రమాదాన్ని ఇచ్చేటువంటి ప్రమాదంగా ఉంది. జన్మమందు ఉన్నటువంటి రాహువు, 7లో ఉన్నటువంటి కుజుడు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. జాగ్రత్త వహించాలి. ఆలోచించి నిర్ణయాలు చేయండి. వాదోపవాదాలు పెట్టుకోవద్దు. మాట ఇచ్చే ముందు జాగ్రత్త. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చాలా కష్టపడతారు. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ఒక్కొక్క పని పూర్తి అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ మళ్ళీ పెండింగ్లో పడుతూ ఉంటుంది. ఏమిటి ఇలా జరుగుతుందని మీ మీద ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఒక చోట కూర్చోనివ్వదు, ఒక చోట నుంచోనివ్వదు. ఏమిటి అనే ఆవేశం కూడా వస్తూ ఉంటుంది. జాగ్రత్త వహించండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. మేజర్ స్టెప్స్ తొందరలోనే పడబోతున్నాయి. కానీ మీ ఆవేశం మాత్రం తగ్గించుకుని జాగ్రత్తగా బ్యాలెన్స్గా ఉండకపోతే అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు తల తిప్పేలా ఉంది. కాబట్టి ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి రోజు. మఖా నక్షత్ర జాతకులకి చాలా అద్భుతంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. సమయానికి ధనం చేతికి అందుతుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి చాలా విషయమైనటువంటి పని ఈరోజు పూర్తి అవడం వల్ల మనస్సు చాలా ఆనందంగా ఉండడం వల్ల అందరికీ కూడా మాట ఇస్తారు. అందరికీ కూడా సహాయం చేస్తారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి మీ కల నిజమైందని చెప్పి మీ మనస్సు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకు ప్రయాణాలు తగులుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంది. హస్త, ఉత్తర నక్షత్ర జాతకులు కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ చిత్తా నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. ప్రతి విషయంలోనూ కూడా ఇబ్బంది ఎదుర్కొంటారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నామని భయం వేస్తూ ఉంటుంది. జాగ్రత్త వహించాలి. ధనపరమైన విషయాలు కూడా తొందరలోనే మేజర్ స్టెప్స్ పడతాయి. ఏదో రకంగా ధనం చేతికందుతుంది. దానివల్ల మనస్సు ఆనందంగా ఉంటుంది. ఇబ్బంది పడవద్దు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కొంత పూర్తి అవగాహన మీకు లేకుండా మీరు ఎదుటి వ్యక్తులకు మాట ఇవ్వకండి. జాగ్రత్త వహించండి.
కుటుంబపరమైనటువంటి సమస్యల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. చిత్తా నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. స్వాతి, విశాఖ అనుకూలంగా ఉన్నప్పటికీ, లాభమందు చంద్రుడు అనుకూలమైనప్పటికీ కూడా చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి శనైశ్వరుడు సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. జాగ్రత్త. తృతీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు యోగదాయకం, గురుడు కూడా యోగదాయకంగానే ఉన్నారు. భాగ్యమందు ఉన్నటువంటి రాహువు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి. వాక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండండి. చాలా ముందుకు వెడతాయి. రవి మారిన తర్వాత అనుకూలమైనటువంటి స్థితులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలోనూ ధనపరమైన విషయంలోనూ కూడా ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. ఏదో మనస్సులో ఏదో తెలియని బాధ ఉన్నప్పటికీ కూడా మనస్సు మాత్రం ఆనందంగా ఉంటుంది. ఆనందంగా గడుపుతారు. స్నేహితుల మధ్యన, తండ్రి తరఫుల బంధువుల మధ్యన ఆనందంగా గడుపుతారు. అయితే తీసుకునేటువంటి నిర్ణయాలు మాత్రం మీకు అటు ఇటు తేలక, ఏ విధంగా దీన్ని క్లోజ్ చేయాలి లేదా ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయంలో తర్జన పడుతూ ఉంటారు. తల్లిదండ్రుల విషయంలో కానీ, లేకపోతే ఏ సమాధానం చెప్పాలి, వ్యక్తిగతమైనటువంటి విషయాలు బహిర్గతమవుతున్నాయి కాబట్టి నేను ఏ విధంగా చెప్పాలి, ఎదురు వ్యక్తులకు ఏ విధంగా నేను రిసీవ్ చేసుకోవాలి అనేటువంటి విషయంలో జాగ్రత్త. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు, మీరు నమ్మేటువంటి వాళ్ళ దగ్గర ట్రాన్స్పరెంట్గా ఉండండి, జాగ్రత్త వహించండి. మీకు ఇంకా మంచి రోజులు వస్తాయి. నిర్ణయాలు తీసుకునే ముందు గురువులను కలిసి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు చాలా బాగుంది. మూలా నక్షత్ర జాతకులకు చాలా అద్భుతమైనటువంటి రోజు. ధనం చేతికందుతుంది. పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత సామాన్యంగా ఉంటుంది. ధనం చేతికి అందనట్టుగా 1-2 సార్లు తిరగాల్సిన పరిస్థితి రావచ్చు. అయినా సరే తృతీయమందు రవి యోగదాయకంగా ఉండడం వల్ల బ్యాంకింగ్ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, లేదా ఆస్తులు అమ్మేటువంటి విషయాల్లో కానీ, కొనేటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. కుజుడు తొందరలో మారబోతున్నారు. మీ కష్టాలు చాలా వరకు తగ్గుతాయి. ద్వితీయమందు ఉన్నటువంటి శనైశ్వరుడు మీకు యోగదాయకంగా ఉన్నారు. దశరథ కృత శనైశ్వర స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. శనివార నియమాలు చేయండి. విజయవంతంగా మీరు ముందుకు వెళ్తారు. నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దలను కలిసి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. ధనిష్ఠా నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్ర జాతకులు కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ధనిష్ఠా నక్షత్ర జాతకులకు మాత్రం వ్యతిరేకంగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు విరమించుకోండి. ఆవేశం పడవద్దు. ధనపరమైన విషయాల్లో కూడా మేజర్గా మీకు అనుకూలమైనటువంటి స్థితి కనబడుతోంది. అభివృద్ధి కనబడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కూడా ఓ కొలిక్కి వస్తాయి. దానివల్ల మీకు కొంత ఆనందం లభిస్తుంది. ధనపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. ధనిష్ఠా నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. ఎదురు చూస్తున్నటువంటి పనులు ఒక దిశగా వస్తాయి. లాభమందు ఉన్నటువంటి గురుడు మీకు అనుకూలమైనటువంటి స్థితిగా మీ పనులన్నీ కూడా పూర్తి చేసేటువంటి దిశగా యోగిస్తున్నారు. కుజుడు కూడా యోగిస్తున్నారు. జన్మమందు ఉన్నటువంటి రవి వల్ల తిప్పట ఎక్కువ అవడం, ఇరిటేషన్ రావడం, కోపం వచ్చేయడం ఇటువంటివి జరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. నీళ్లు ఎక్కువ తాగండి. అనవసరమైనటువంటి పనులన్నీ కూడా నెత్తి మీద పెట్టుకోవద్దు. సామాన్యమైనటువంటి స్థితిగతుల నుంచి దాటి ఒక్కొక్కటి బయటకు వస్తుంది. సమస్యల నుంచి మీరు విముక్తి చెందాలి అంటే వ్యక్తిగతంగా మీరు కలిసి మీ యొక్క వ్యక్తిగత సమస్యను వివరించుకుని బయటపడేటువంటి విధానాన్ని ఆలోచించడం తప్ప మీలో మీరు ఆలోచించుకుంటే దానికి పరిష్కారం దొరకదు. ఆవేశపడవద్దు. కుటుంబ విషయాల్లో కొంత అనుకూలతలు కనబడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా 1-2 సార్లు చర్చించుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. అద్భుతంగా శుభవార్తలు తెలుస్తాయి. ఖర్చు మాత్రం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దానికి తగ్గ ఆదాయం వస్తుంది.
కానీ నిలబడట్లేదే మీ దగ్గరని మీరు బాధపడతారు. మంచి మంచి యోగాలు కనబడుతున్నాయి. అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి తొందరలో పెడతారు. ఈరోజే పని పూర్తయిపోవాలని ఆవేశపడకండి. నూతన ప్రయత్నాలు ఫలించే ముందు అది మీకు సరైనదా కాదా అనే విషయంలో మీరు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకుని ముందుకు వెళ్తే మీకు కలిసి వస్తుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల అభివృద్ధి కనబడుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ యోగదాయకం. బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి, ఓ కొలిక్కి వస్తాయి. ఆలోచించి ముందుకు వెళ్ళండి. ధనపరమైన విషయాలు కూడా కలిసి వస్తాయి. అభివృద్ధి కనబడుతోంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్త. కార్యాలయంలో వ్యక్తిగత సమాచారం బయటికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.